చెప్పి ఆటోలోనే వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేశారు ప్రాఫిట్ గారు. యూరిన్కి ఆయనకి పాస్ ట్యూబ్ అనేది ఉంది. ప్రార్థన అయ్యాక సహోదరుడికి మార్పులనే మొదలైన ప్రాఫిట్ గారు. స్పర్శ మొదలైంది, చేతులు కదపగలుగుతున్నారు ప్రాఫిట్ గారు. స్వచ్ఛపడిపోయింది. 2 సంవత్సరాల నుంచి అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను నేను పాస్టర్ గారిని. కానీ బాబు మాత్రం ఇప్పుడు బాగా కదలికి వచ్చింది. మడికి ప్రాఫిట్ గారు. When did it happen to him? 3 సంవత్సరాల క్రితము మడికి అనే ఊరిలో జరిగిన ప్రాఫిట్ గారు. బరువైన బస్తా ఆయన తల మీద పడిపోయింది. Okay, now ask him to move forward in his body. No. Let him not surrender. Only move. Let him know the other feet.